హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయ బజ్జీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నా స్టైల్లో ఈ అరటికాయ బజ్జీలను ఈ విధంగా ట్రై చేయండి. తప్పకుండా మీ అందరికీ నచ్చే రెసిపీ అండి ఇది. ముందుగా ఇలాంటి 2 అరటికాయలను తీసుకుని చెక్కు తీసుకోవాలి. ఇలా పూర్తిగా చెక్కు తీసుకున్న తర్వాత ఈ అరటికాయలను ఈ విధంగా కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకు బజ్జీ వేసినప్పుడు చాలా మంచిగా వస్తుంది. పొడువుగా కూడా కట్ చేసుకోవచ్చండి. ఈ అరటికాయలకు పూర్తిగా చెక్కు తీస్తే కూడా మనం బజ్జీ వేసినప్పుడు అంత టేస్ట్గా ఉండదండి. లైట్గా ఇలా చెక్కు ఉండాలి. మరొక అరటికాయను కూడా కట్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఉంటే చాలు అండి. మనము పక్కన పెట్టుకుందాం. ఒక బౌల్ తీసుకుని 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. 1 స్పూన్ బియ్యపిండి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. వేడి వేడి ఆయిల్ని ఇప్పుడు వేసుకోవాలి. ఇలా ఈ ఆయిల్ని వేసుకుంటే మనం వంట సోడా వేసుకోవాల్సిన అవసరం లేదు అండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ పిండిని ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. మనం కలిపే విధానంలోనే ఉంటుందండి. పిండి మంచిగా కలుపుకుంటే ఈ అరటికాయ బజ్జీలు మంచిగా వస్తుందండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకుందాం. ఈలోగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో ఆయిల్ వేడి చేసుకోవాలి. అరటికాయను పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఈ ఆయిల్లో ఎన్నైతే సరిపోతుందో అన్ని అరటికాయ బజ్జీలను వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ అరటికాయ బజ్జీలను మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, అరటికాయ బజ్జీలు రెడీ. ఈ వేడి అరటికాయ బజ్జీలను మధ్యలో కట్ చేసుకుని ఉల్లిపాయలు, పల్లీలు పెట్టుకుని తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్.